అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 15వ భాగం. రచయిత గీతాంజలి గారు. నిద్ర కళ్ళతోనే అవి వేసుకొని మళ్ళీ దుప్పటి కప్పుకున్న నన్ను లేపి తన టీ షర్ట్ వేసి దుప్పటి కప్పేసి వెళ్ళాడు బావ. రూమ్ డోర్ దగ్గరగా వేసేయడంతో నా నిద్రకి అస్సలు మెలకువ రాలేదు. కిందకి వెళ్లి హడావిడిగా షూస్ వేసుకుంటున్న బావని ఆశ్చర్యంగా చూస్తూ, "ఇంకా టిఫిన్‌కి రాలేదే మీ ఇద్దరు" అని అడిగింది అత్త. "నాకు ఆకలిగా లేదు" అన్నాడు బావ. అప్పటికే లేట్ అవుతూ ఉంటే, "మరి అది" అంది. "దానికి జ్వరంగా ఉందమ్మా. లేచాక తనే వస్తుందిలే" అని అప్పటికప్పుడు ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు బావ. జ్వరం అనగానే మా అత్తమ్మ బంగారంకి కాళ్ళు చేతులు ఆడక నా రూమ్‌లోకొచ్చేసింది గాబరాగా. ఒంట్లో బాలేదంటే డిస్టర్బ్ చేయరు అనుకున్నాడు కానీ, ఇలా వస్తుందని ఊహించలేదు బావ. లోపలికి అడుగు పెట్టగానే అడ్డదిడ్డంగా ఉన్న బెడ్‌షీట్, దుప్పట్లు, బట్టలు, బెడ్ మొత్తం పరిచేసిన రాత్రి అత్త జడలో పెట్టిన పూలదండ అన్నీ చూస్తూ ఏం జరిగిందో అంచనాకి రావడానికి ఎక్కువ టైం పట్టలేదు అత్తకి. వచ్చినట్టే కామ్‌గా వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ, అమ్మూకి జ్వరమా అని మీదకి ఆవేశంగా వస్తున్న అక్కీని కూడా కిందకి లాక్కెళ్ళిపోతూ, ఎవరూ డిస్టర్బ్ చేయకపోవడంతో మధ్యాహ్నం 2కి మెలకువ వచ్చింది నాకు. అది కూడా ఆకలికి. కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తుంటే అప్పటికి బాడీ టెంపరేచర్ కాస్త తగ్గినా బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఒంటి మీద బావ షర్ట్ చూస్తుంటే చచ్చేంత సిగ్గు ముంచుకొచ్చింది. కాల్ మీ వెన్ యూ గెటప్. మిర్రర్ మీద బావ అంటించిన స్టిక్ నోట్స్ చేతిలోకి తీసుకుంటూ ఫోన్ చేశాను బావకి. ఎప్పట్లాగా ఫస్ట్ టైం లిఫ్ట్ చేయలేదు అని జడముడి వేసి బ్రష్ చేయడానికి వెళ్తుంటే కాల్ బ్యాక్ చేశాడు. హలో అన్నాను చిన్నగా. ఫీవర్, బాడీ పెయిన్స్ తగ్గాయా అన్నాడు. సిగ్గుగా ఉందా నీకు? మా రేడియో మాటలు వినిపించడం లేదని నవ్వాడు చిన్నగా. అలాంటిదేం లేదు బావ అన్నాను చిన్నగా. అదంతా మ్యారీడ్ లైఫ్‌లో కామన్ అమ్ము. నువ్వు ఊరికే సిగ్గుపడకు అన్నాడు. రాత్రి మళ్ళీ చీర కట్టుకుంటావా అన్నాడు అల్లరిగా. అప్పటికే చెంపలో మందారాలు పూస్తుంటే ఆకలేస్తోంది నాకు. ఫ్రెష్ అయ్యి ఫోన్ చేస్తానన్నాను. ఎక్కువ సిగ్గుపడకే, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నిన్ను అని. గట్టిగా తిను, కాస్త నీరసంగా ఉంటుందన్నాడు బావ. నువ్వు తిన్నావా అన్నాను. తింటాను. ఆ టీ బ్రేక్ ఇది. మీటింగ్ అవ్వగానే తింటానన్నాడు. ఓకే బావ, టేక్ కేర్ అని కాల్ కట్ చేసి వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే శరీరం మీద మంట పుడుతూ నువ్వు మీ బావ సొంతం అని గుర్తు చేశాయి నా ఒంటి మీద ఉన్న బావ పంటి గుర్తులు. స్నానం చేసి రూమంతా కూడా బెడ్‌షీట్స్‌ని మార్చి క్లీన్ చేసి నైట్ డ్రెస్ కూడా కాలర్ నెక్ ఉన్నది వేసి హై కీస్‌ని కవర్ చేస్తూ వెళ్ళాను కిందకి. కిచెన్‌లో రాత్రి దోసలు వేయడానికి పిండి రుబ్బుకుంటున్న అత్తకి కనిపించకుండా కామ్‌గా వెనక నుండి ప్లేట్ తీసుకుంటుంటే, "తెల్లారిందా? లేచావా మేడం క్యూరీ" అని అంది అత్త. "హా! అత్త ఇప్పుడే" అన్నాను గొణుక్కుంటూ. "ఇటు రా" అని పిలిచింది. నెమ్మదిగా మొత్తం కవర్ చేసి వెళ్ళాను అత్త దగ్గరికి. "నేను అత్త కంటే ముందు మేనత్తను నీకు. నా దగ్గర సిగ్గుపడకు సరేనా" అంది లాలనగా. బుర్ర నిలువుగా ఊపేశాను. "అన్నం వేడి చేసి ఇస్తాను కూర్చో" అంది అత్త. "పర్లేదు ఆకలిగా ఉంది" మెల్లిగా చెప్పాను. "ఆకలిగా ఉంటే ఇదిగో ఈ లడ్డు తిను. చల్లారిన అన్నం ఎందుకు? నేను వేడి చేస్తాను ఒక్క నిమిషం" అని నా చేతిలో లడ్డూ పెట్టి అన్నం, కూర అన్నీ డబ్బాలో వేసి ఓవెన్‌లో పడేసి, "ఏం ఇబ్బంది లేదుగా" అంది అత్త. "దేని గురించి?" లడ్డూ తింటూ అడిగా. "అదే" అని కళ్ళు తిప్పింది. అర్థం కాలేదన్నాను బిక్కమొహం వేసి. "రాత్రి" అంది. "హా! ఏ ఇబ్బంది లేదుగా" కంగారుగా చెప్పేశాను. అని వేడివేడి అన్నంలో పప్పు, నెయ్యి, ఆవకాయ వేసి పెడుతుంటే కడుపారా తినేసి టీవీ చూస్తూ కూర్చున్నాను నేను, అక్కి. అఖిల్ గాడికి ఈరోజు ఇంటర్ కాలేజ్ క్రికెట్ మ్యాచ్ ఉంటే వెళ్ళిపోయాడు వాడు. జ్వరంగా ఉందట. ఇప్పుడు ఓకేనా అంది అక్కి. "హా! ఓకే" అన్నాను. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 7337226830. ఒళ్ళు విరుచుకుంటూ, "బావొచ్చే టైమయింది. ఇదేమో హాల్‌లో నుండి లేవడం లేదు. నేను లేస్తే ఎందుకు అని అడుగుతుంది. ఏంట్రా నాకు ఈ బాధలన్నీ అని తలకొట్టుకొని కూర్చున్నా. బావ కారు పోర్టికోలో ఆగింది. వెంటనే టీవీ కట్టేసి తుర్రుమంది అక్కి. నేను లేచి వెళ్ళేలోపే బావే లోపలికొస్తూ కనిపించాడు. తన చేతిలో బ్యాగ్ తీసుకొని వాటర్ బాటిల్ ఇచ్చి స్మైల్ ఇస్తుంటే నవ్వాడు చిన్నగా. "బయటకు వెళ్దామా?" తన చెయ్యి చుట్టేసి అడుగుతుంటే, "ఒక్క హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అయ్యి వస్తానన్నాడు." ఓకే అని రెడీ అయ్యి అత్తకు కూడా చెప్పేసి బావతో కలిసి బయలుదేరాను కార్‌లో. "హౌ ఈజ్ యువర్ డే బావ" అని భుజాన వాలి అడుగుతుంటే, "గుడ్. నీది" అన్నాడు. "ఇట్స్ ఎ లాంగ్ డే." నిద్ర లేచేటప్పటికే 2 అయ్యింది. ఏడుపు మొహం వేశాను. "నైట్ నిద్రలేదుగా, అలానే ఉంటుందన్నాడు." "నువ్వు పడుకోలేదుగా."
నన్ను పడుకోనివ్వలేదు కూడా అని గొణిగాను. నాకలవాటే అన్నాడు బావ. అలవాటా? కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంటే నీ అని మాటలు నోట్లోనే మింగేసి నిద్ర లేకుండా ఉండటం అలవాటు అంటున్నా అన్నాడు బావ. ఓ అదా! గుండెల మీద చెయ్యేసి దీర్ఘంగా నిట్టూర్చాను. ఇంకా అంత అనుమానమేంటి నీకు? అన్నాడు బావ. మా భయాలు మావి బాబూ. ఎర్రగా బుర్రగా ఉంటావు. అసలుకే పెళ్ళై 1 ఇయర్ అయింది. ఆ మధ్యలో ఏం చేశావో ఏంటో అని కళ్ళు తిప్పుతుంటే గిల్లి సచ్చాడు బండ సచ్చినోడు. సరే గప్చుప్‌గా ఉంటాను. నువ్వలా గిల్లకు ముద్దుగా చెప్పాను. మరీ ఇంత మెత్తగా ఉంటే గిల్లకుండా ఉండటం కాస్త కష్టం అన్నాడు బావ. బావ ప్లీజ్ అన్నాను సిగ్గు మొగ్గలైపోతూ. కిరణ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిందన్నాడు బావ స్టీరింగ్ తిప్పుతూ. తనొచ్చి 2 మంత్స్ కూడా అవ్వలేదు కదా బావ అన్నాను ఆశ్చర్యంగా. ప్రమోషన్ అన్నాడు బావ. వావ్! దట్స్ గ్రేట్ న్యూస్ అన్నాను హ్యాపీగా. అని బీచ్ దగ్గర కారాపి వెళ్దామా అన్నాడు. ఓకే అన్నాను. బావ చేతిలో చేతిని చుట్టేసి నడుస్తూ ఉంటే అనిపించింది ఇదేగా నేను కోరుకున్న జీవితం. నేను బావ లవ్ ఆఫ్ మై లైఫ్. కానీ అన్నీ నేననుకున్నట్టే ఉండవుగా! ఆ విషయం నాకు కాస్త లేట్‌గా తెలిసింది. కాకపోతే ఇటు నుండి ఇటు ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్తే బావుండనిపిస్తోంది. ఒక్క 4 రోజులు నువ్వు నేను మాత్రమే అన్నాను బావ చేతిని గట్టిగా పట్టుకొని. వెళ్దామా అరకు అన్నాను సనగ్గా. వాట్? ఆశ్చర్యంగా చూశాను. మొన్న అన్నావుగా అరకు వెళ్దామని. వెళ్దామా అన్నాడు. నీకు లీవ్ అంటుంటే ఇట్స్ ఎ బ్రేక్ అమ్మూ. మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంత అబండాలు వేయకు. ఆ మాత్రం సెలవులు ఇస్తారు అన్నాడు నవ్వుతూ. ఇట్నుంచి ఇటే అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళొద్దు వెనక్కి అన్నాను సూటిగా తన కళ్ళల్లోకే చూస్తూ. నాకోకే. నువ్వే నీ ఫోన్ కూడా తీసుకొని రాలేదన్నాడు బావ. నువ్వుండగా మళ్ళీ ఫోన్‌లెందుకోయ్ అని అడుగుతుంటే అమ్మకి, అత్తకి చెప్పేసి షాపింగ్‌కి తీసుకొని వెళ్ళాడు బావ. ఏం లేకుండా వెళ్ళిపోలేంగా. కాస్త షాపింగ్ అవసరమే మరి. డ్రెస్‌లతో పాటు చీర తీసుకోవాలనిపించింది. బావకి నేను చీరల్లో ఉంటే నచ్చుతానని అర్థమైంది. సో, వెతుక్కుంటూ బావకి తెలియకుండా ఒక చీర కొని దాచేసి నా షాపింగ్ అయిపోయిందన్నాను. నాది అయ్యి అరగంట అయిందని చిప్స్ ప్యాకెట్లు తీస్తూ చెప్పాడు. అవన్నీ ఎవరికి? ఆశ్చర్యంగా అడిగాను. దెబ్బకి ఒక లుక్కిచ్చాడు. అర్థమైంది నాకేగా అన్నాను. డౌటా? అన్నట్టు ఒక లుక్కిచ్చి బిల్ కట్టేసి ఆ బ్యాగ్స్ అన్నీ కార్‌లో పడేశాడు బావ. సరిగ్గా 4 అవర్స్‌లో అరకులో ఆపాడు కార్‌ని. కాటేజ్‌లో రూమ్స్ తీసుకొని లోపలికి వెళ్ళగానే నిద్రాదేవి ఆహ్వానించింది హ్యాపీగా. ఇన్విటేషన్ తీసుకొని డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయాం ఇద్దరం. పొద్దున నేను లేచి కళ్ళు తెరిచినప్పటికి టైం 10. బావ లేవలేదింకా. ఇది పెద్ద షాక్ నాకు. బావా అన్నాను భుజం మీద తడుతూ. పడుకో నువ్వు విసుగ్గా చెప్పాడు. పడుకోడానికా? మనం ఇంత దూరం వచ్చింది కర్టెన్స్ తీసి అడుగుతూ ఉంటే బావ తన కళ్ళల్లో పడుతున్న సూర్యరశ్మికి చేతిని అడ్డంగా పెట్టి మరీ కోపంగా చూశాడు. ప్లీజ్ లేచి రెడీ అయిపో. బయటకి వెళ్దాం. నా బంగారం కథను బ్రతిమలాడుతుంటే కదలడం లేదు బండరాయి. కలిసి రెడీ అవుదాం. నా చెయ్యి పట్టుకొని బెడ్ మీదకి చేర్చి హస్కీగా చెప్పాడు. ఓ గాడ్! బావ ప్లీజ్ లే ఫస్ట్ అన్నాను వెన్ను మీద తడుతూ. జస్ట్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత నీ ఇష్టం. నా నడుమొంపుల్లో ముద్దు పెడుతూ చెప్తుంటే తన తలలోకి చేతులు జొనిపి అని చిన్న మూలుగులాంటి అంగీకారం వెళ్ళింది బయటికి. క్షణాల్లో ఇద్దరి వలువలు వేరు కాగా లతల్లా పెనవేసుకున్నాయి అనాచ్ఛాదిత శరీరాలు. గంట దాటిన అర్ధగంటకి మంచాన చేరిన బావ వైపు చిరు కోపంగా చూస్తుంటే కోపంలో బావుంటావు నువ్వు అన్నాడు ఎర్రబడిన ముక్కుకి చిరుముద్దిస్తూ. ఎందుకే నువ్వంటే మంట నాకు అరిచాను కోపంగా. నేనేం చేశానే అన్నాడు ముందుకు పడిన నా జుట్టు ముంగుర్లతో ఆడుకుంటూ. ఏం చేశావా? అసలు ఆ మాట ఎలా అడుగుతున్నావు బావా? అరగంట అన్నావు. టైం చూడు 12 అవుతోంది. మళ్ళీ లంచ్ టైం అన్నాను ఏడుపు మొహం వేసి. లంచ్ చేశాక బయటికి వెళ్దాంలే. ఆ తర్వాత నీ ఇష్టం. చంపేస్తా. మళ్ళీ నీ ఇష్టం అని అన్నావంటే అని విసురుగా చెప్పి బెడ్‌షీట్‌ని చుట్టుకొని బెడ్ దిగి వాష్‌రూమ్‌లోకి దూరిపోయాను నేను. ఫ్రెష్ అయ్యి దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్‌కి స్టార్ట్ అయ్యాం ఇద్దరం కూడా. భోజనం చేసి అరకు దగ్గరలోనే ఉన్న ప్లేసెస్‌ని చూస్తూ వైజాగ్‌లోనే ఉండేది కాబట్టి అరకు చాలా సార్లే వెళ్ళాను. కానీ దిస్ ఈజ్ డిఫరెంట్. నా బావతో కలిసి అంటే మామూలుగా ఉండదు మరి. తిరిగి తిరిగి అలసిపోయి డీప్ స్లీప్ వేయగానే ఆకలి హంగర్ బెల్స్‌కి మెలకువ వచ్చేసింది నాకు. కాటేజ్‌లో ఉన్న కిచెన్‌కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసి బ్లాంకెట్ చుట్టూ కప్పుకొని బాల్కనీలో కూర్చుంటే 5 నిమిషాల్లో నా పక్కనే కూర్చున్నాడు బావ. నిద్రపోలేదా? తన తలలో వేలు పెట్టి నిమురుతూ అడుగుతుంటే నువ్వు లేవగానే మెలకువ వచ్చేసింది నాకు అన్నాడు బావ. ఏం మళ్ళీ నాకు నిద్ర లేకుండా చేద్దామనేనా? నవ్వుతూ అడుగుతుంటే నువ్వు మాట్లాడే మాటల్లో డబుల్ మీనింగ్ అర్థం చేసుకుంటే ఉరేసుకుంటారే జనాలు అన్నాడు బావ. డబుల్ ఏముంది సింగిల్ మీనింగే అది అని నవ్వుతుంటే రాకాసి అని గిల్లేశాడు. ఇదిగో మళ్ళీ మొదలు. కళ్ళెగరేశాను. నువ్వు ఫిక్స్ అయ్యావుగా
నిన్ను డిసప్పాయింట్ చేస్తే బాగోదు. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అన్నాడు బావ మళ్ళీ నన్ను చుట్టేస్తూ. చంపుతా. ఫుడ్ ఆర్డర్ చేశాను. లే ఫస్ట్ అని తోసేస్తుంటే, నువ్వు తోస్తే నేను పక్కన పడిపోతాను అని నీ బోడీ ఫీలింగా? వెటకారంగా అడిగాడు నన్ను. బావ ఒక్క మాట అని చెవికి దగ్గరగా వెళ్ళి చెవి కొరికి బలంతో పడేయలేనివి కొన్ని అందంతో పడేయొచ్చు తెలుసా బంగారం అని అన్నాను. ఈడియట్! ఫుడ్డొచ్చినట్టుంది. తీసుకొని రాపో అన్నాడు బావ. ఫుడ్ తీసుకొచ్చి ముందు పెడితే తినేసి పాకెట్ నుండి సిగార్ తీశాడు రైలింగ్‌కి చేతులు ఆనించి. ఓయ్! పాసివ్ స్మోకింగ్ హెల్త్‌కి మంచిది కాదు. నేను లోపలికి వెళ్తాను. అప్పుడు నీ లివర్ పాడు చేసుకో అన్నాను. అచ్చా! నేను హెల్త్ పాడు చేసుకుంటే ఓకేనా నీకు? అరె! మొగుడి ప్రాణం కూడా విలువైనదేనే అన్నాడు బావ నా చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాక్కుంటూ. ఆ విషయం నాకు కూడా తెలుసు. అదే నేనిప్పుడు టిపికల్ వైఫ్ లాగా నా కోసం సిగరెట్ మానేస్తావా అని అడిగితే మానేస్తావా అన్నాను కళ్ళెగరేస్తూ. అడిగి చూస్తేగా తెలిసేది. మానేస్తానో లేదో అన్నాడు యాష్ ట్రేకి సిగరెట్‌ని కొడుతూ. అయితే అని తన చేతుల్ని గోడలకు మధ్యలో దూరి మానేయ్ బావా అన్నాను. ఏం మానేయాలి? కరెక్ట్‌గా చెప్పు అన్నాడు. సిగరెట్ మొద్దు. ఈ రోజు నుండి సిగరెట్ మానేయ్ అన్నాను. సిగరెట్ కంటే కిక్ ఇచ్చేది ఇవ్వు మానేస్తా అన్నాడు. సిగరెట్‌లో అంత కిక్ ఉంటుందా అంటే తల మీద మెట్టాడు. ఇది అవసరమా నీకు అని. సరే రోజుకి ఒక ముద్దిస్తా మానేయ్ అన్నాను. ఫస్ట్ ఇచ్చి చూడు. అప్పుడు కిక్ అనిపిస్తే మానేస్తా అల్లరిగా చెప్పాడు. ఓకే ఫైన్ కళ్ళు మూసుకో అన్నాను. ఎగాదిగా ఒక్కసారి చూస్తుంటే మోకాళ్ళ మీద వరకు వచ్చిన బావ షర్ట్‌ని కిందకి లాక్కుంటూ ఏంటి అన్నాను. కాస్త అతయ్యింది అన్నాడు పెక్కు మొహం. చిన్న పెక్కిచ్చి దూరం జరుగుతుంటే పెక్కనలేదు కిస్ అన్నాను. అన్నాడు మళ్ళీ. హా! మొండి. నాకు ముద్దు పెట్టడం రాదు. కావాలంటే నువ్వే పెట్టు. నేను ఊరుకుంటాను అన్నాను. ముద్దు పెట్టడం రాదు. మరేం వచ్చే టాప్ లేచిపోయేలా అరవడం వచ్చా? నవ్వుతూ అడిగాడు. ఇంకా మర్చిపోలేదా నువ్వది? సిగ్గు మొగ్గలైపోతూ అడుగుతూ ఉంటే మర్చిపోయే అరుపుల్లా ఉన్నాయా అవి అని రివర్స్‌లో నాకే ప్రశ్న వేశాడు బావ. ప్లీజ్ అది అప్పుడు నాకే తెలియక ఏదో అలా ఏం చెయ్యాలో అర్థం కాక అని అంటూ ఉంటే సరదాగా అన్నానులే. ఓ ఏడుపు మొహం పెట్టేయకు. అసలే మనం అంతంత మాత్రం అన్నాడు బావ. ఓహ్! అంటుంటే కిస్ ఇవ్వు. ఇదే లాస్ట్ సిగరెట్ అన్నాడు బావ. నా ముందే సిగరెట్ ప్యాకెట్ పక్కన పడేసి హ్యాపీయా అన్నాడు. ఐ లవ్ యూ. అడగకుండానే ముద్దిస్తూ చెప్పాను. నా కల నిమిరి చల్లగా ఉంది పద లోపలికి అన్నాడు బావ. 3 రోజుల మా ట్రిప్ కాస్త అంతే సరదాగా సాగిపోగా వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది. లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఎందుకిన్ని బట్టలు కొన్నామో ఏంటో సరిగ్గా 2 జతలు కూడా వేసుకోలేదు అని అనుకున్నాను నేను. వాటిని మడత పెడుతూ బావ వైపు చూసి, బావా! అస్సలు వెళ్ళాలని లేదు నాకు. ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఉండిపోదామా? అని అడిగాను. ఇంకొన్ని రోజులు గారంగా అడుగుతుంటే, ఇక్కడే ఉండి ఏం చేస్తావే? అడుక్కు తింటావా? అని అన్నాడు బావ నా తల మీద మొట్టికాయ వేస్తూ. అబ్బా! అబ్బా! నిన్నడిగాను చూడు అన్‌రొమాంటిక్ ఫెలో అని తిట్టుకుంటూ బ్యాగ్ జిప్ వేస్తుంటే వెనక నుండి నన్ను హగ్ చేసుకొని కొన్ని కొన్ని అన్‌ప్లాన్డ్‌గా సర్ప్రైజ్‌గానే బావుంటాయి. లైక్ మన పెళ్లి, మన ఫస్ట్ నైట్, ఆ తర్వాత ఈ ట్రిప్ అలా మళ్ళీ డెస్టినీ మనల్ని అన్‌ప్లానెడ్‌గా ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికే వెళ్దాం అన్నాడు బావ. యూ ఆర్ రైట్ బావ. లెట్స్ మీట్ అవర్ డెస్టినీ అన్నాను నవ్వుతూ. డెస్టినీ మీట్ అయ్యేంత వరకు ఖాళీగా ఏం చేస్తాం చెప్పు? అన్నాడు నడుము మడతల్లో వీణలు మోగిస్తూ. ఇవి తగ్గించుకుంటే నీకే మంచిది. కాలేజ్‌కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇవన్నీ అంటే కష్టం బాబు అన్నాను. కాలేజ్‌కి వెళ్ళినప్పుడు నిన్నస్సలు ఇబ్బంది పెట్టను. ఎంజాయ్ యువర్ కాలేజ్ డేస్ అమ్ము. బట్ హాలిడేస్ మాత్రం నావే. నేను చాలా సెల్ఫిష్ అక్కడ అన్నాడు బావ. హాలిడేస్ అన్నీ నీవే అని ఐ యామ్ యువర్స్ బావ. నా కోసం ఆలోచిస్తూ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకు. నా వల్ల తెలుసో తెలియకో చాలా సఫర్ అయ్యావు నువ్వు. ఇక మీదట అవ్వవు. అన్నాను. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాం ఇద్దరం కలిసి. కిరణ్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో తను కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ మేమిద్దరమే. కాకపోతే ఈసారి పాతలా కాకుండా కాస్త కొత్తగా, హ్యాపీగా సెలవుల్లో అత్త వాళ్ళింటికి కూడా వెళ్ళడం మానేసి ఇంట్లోనే చిల్ అవుతూ ఉన్నాం కంప్లీట్‌గా. మధ్యలో నా ఎంటెక్ కోచింగ్ క్లాసెస్ ఒకటి ఇష్టంతో చేసేవేవి కష్టంగా ఉండవని అప్పుడప్పుడే అర్థమవుతోంది నాకు కూడా. అత్త ఫోన్ చేసి ఇంటికి రమ్మని గోల చేస్తే, ఆ వీకెండ్ అత్త వాళ్ళింటికి వెళ్దామని అనుకుంటుంటే, రాముడి కళ్యాణం చేపిద్దాం నన్ను, బావని పీటల మీద కూర్చోమని అడిగింది అత్త. బావని అడిగి చెప్తాను అంటే ఫస్ట్ పీరియడ్ డేట్స్ చూసుకొని, ఒకవేళ అప్పట్లోనే ఉంటే టాబ్లెట్స్ వాడమని గుర్తు చేస్తే,
సరే అని చెప్పేసి కాల్ కట్ చేసి లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందా అని ఆలోచిస్తున్నా నా ఆలోచనలో నేను ఉంటే డ్రాప్ చేయనా నా తల మీద మెట్టి హుషారుగా అడిగాడు బావ. డ్యూటీకి వెళ్ళడం లేదా? సివిల్ డ్రెస్లో ఉన్న తనని విచిత్రంగా చూస్తూ అడిగాను. మీటింగ్ ఉంది 10కి అన్నాడు బావ. ఓకే డ్రాప్ చేయి అని కారులో కూర్చొని లెక్కలు వేస్తుంటే నా లాస్ట్ పీరియడ్ అయ్యి 2 మంత్స్ అయ్యింది. కాలేజ్ ముందు కార్ని ఆపి ఓ మేడం దిగండి కాస్త అన్నాడు బావ. ఏదో ఆలోచనలో కార్ దిగుతుంటే లాక్ వేసి ఈరోజు సిగరెట్ తాగేసిన ఓకే నీకు అని అన్నాడు బావ. వాట్ అన్నాను విచిత్రంగా. ఇంకా నీ కోటా ఆఫ్ కిక్ రాలేదు. అమ్ము భుజాలు ఎగరేశాడు సింపుల్గా. ముద్దు కావాలంటే డైరెక్ట్గా అడగొచ్చుగా బావా అన్నాను చిరుకోపంగా. ఆల్ ది బెస్ట్ అని పెక్కిచ్చి నేను డైరెక్ట్గా అత్తా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు అటు వచ్చేయి అన్నాను నేను. కదా ఇంకా ఉంది. మరి శ్రీనిక విక్రమ్ల మధ్య సాఫీగా సాగిపోతున్న జీవితంలో అనుకోకుండా ఏం జరగబోతోంది? మరి ఇప్పుడు శ్రీనిక పీరియడ్స్ గురించి లెక్కేసుకుంటుంది అంటే తను ప్రెగ్నెంటా? మరి ఈ విషయం శ్రీనిక విక్రమ్ల జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.